జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక బ్యాంకింగ్ రంగాలు కానీ, ఫైనాన్స్ రంగాలు కానీ, ఇంకా ఏదైనా ఫైనాన్స్ సంబంధించి కానీ, షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి వాటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కూడా ఖచ్చితంగా మీకు పై స్థానానికి వచ్చేలాగా ఉన్నాయి. అలానే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కనుక మీరు అంతలేని ఆనందానికి ఎల్లులేగా డబ్బులన్నీ కూడా సమకూర్చుకునేలాగా ఏర్పడుతూ ఉన్నారు. ఇక బాధ్యతలు కావచ్చు, బరువులు కావచ్చు, ఇక ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు మీ మీద పెట్టి ఉన్నారు. కాబట్టి బంధుమిత్రులందరూ కూడా మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరే ముందు పై చేలాగా ఉండి, చిన్న వయసైనా పైచేలాగా ఉండాలి, మీరే సమకూర్చుకోవాలి, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి. అలానే పొలిటికల్గా కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఒక అడుగు ముందుకు వేసాము అని అందుకే అనుకోవచ్చు. మీరు ఏదైనా ఇల్లుకి, వాహనానికి కానీ భయానా ఇచ్చి ఉండి, అది టోకన్ పేమెంట్ ఇచ్చి ఉండి కనుక ఉంటే కనుక ఆ తతిమ్మ పేమెంట్ కూడా ఈ మాసంలో ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే యోచన అయితే కనిపిస్తూ ఉంది. మే మాసం మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీ మాసం అంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతు అయినా దాని పైన గురుబలం ఉంటుంది, గురుబలం చూస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 12వ స్థానంలో గురువు వస్తారు కదా, అప్పుడు మీకు కలిసి వచ్చే యోచన ఉంది. పిల్లలకి మంచి స్థానంలో ఉంచాలి, స్థల మార్పిడి చెందేదాకా మీకు అన్ని రకాలు కూడా బాగానే సానుకూలంగా ఉంటుంది. జాబ్ చేంజ్ అవ్వచ్చు, స్థల మార్పిడి చెందవచ్చు, జాబ్లో గ్రోతింగ్ రావచ్చు, వేరే జాబ్ రావచ్చు. ప్రయత్నం మాత్రం ఆపకండి, ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి సానుకూల పడుతుంది. అలానే శని భగవాని అశుభ దృష్టి మీకు ఉంది కాబట్టి మీకు చిన్నపాటి పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక మీకు ఈ మే మాసం అయితే కనుక సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు టమాటో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ చాలా అద్భుతంగా కలిసి వచ్చింది. కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక మీకు 5, 7 నెంబర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక మీకు ఇంకా మీకు వారం అయితే కనుక సోమవారం, మంగళవారం అద్భుతం కలిసి వస్తాయి. కాబట్టి ఈ సింహరాశి వారు వీటిని కూడా ఫాలో అవ్వండి. వీటిని కూడా మీరు ముందుగా తీసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. దానితో పాటు మీరు ఈ యొక్క చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. ఇక మీరు ఎవరిని నమ్మటం కానీ, ఎవరికైనా మీ పర్సనల్ విషయాలు షేర్ చేయడం కానీ చేయకండి. నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టూలా ఉన్నారు కాబట్టి ఆ మేర గ్రహించుకోండి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారు ఎదుటి వారికి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. అలా చేసినట్టయితే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, భయపెడతారు, భంగపెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, నష్టపోతారు. మీకు ఏదన్నా చెడు వ్యసనం ఉంటే ఆ చెడు వ్యసనం వదిలించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో చేసే ప్రతి పని కూడా మీరు సక్సెస్ అయ్యేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ముందుకి వెళ్ళండి. అలానే మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలగకపోయినా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటంటే కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు తీసుకొని, అలానే బియ్యం, మనం ఇంట్లో తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని, అలానే మీకు లవంగాలు అని ఉంటాయి, ఈ లవంగాలు ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలపండి. అక్షంతల్లాగా కలగలిపి దానిలో ఆవు నెయ్యి కొంచెం వేసి కలపండి. ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని మీరు 3 భాగాలు చేయండి. చేసి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి, బ్లౌజ్ పీస్ తీసుకొని 3 ముక్కలు చేసి ఈ 3 భాగాలు దాంట్లో వేసి ముడుపు కట్టండి. ఆ ముడుపుని శుక్ర, శని, ఆది, లేదా శని, ఆది, సోమ, లేదా ఆది, సోమ, మంగళ ఇలా 3 రోజులు సాయం సంధి వేళలో ఆ ముడుపు తీసుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి పారేడు నీటిలో కానీ, పొదలగాని చెట్లో కానీ వేయండి. ఇది మీకు నరదిష్టి, నరఘోషం తగ్గించే విధంగా చేస్తుంది. అలానే మరొక పరిహారం ఏంటంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మీకు సమీప దూరంలో ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం ఉంటే, లలిత అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో మీరు కుంకుమర్చన చేయించుకొని ఈ మాసం మొత్తం కూడా నుదుటిన కుంకుమ ధరించుకోండి. మీకు ఎన్నో రకాలైనటువంటి నరదిష్టి, నరఘోష నుంచి బయటపడతాడు. చెడు శక్తుల నుంచి కూడా బయటపడేటువంటిది అయితే కనపడుతుంది. మరొక రెమెడీ ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కాలువలు ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి అట్లే మీరు ఏదైతే ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఉన్నాయో దానితో స్నానం చేసేసి ఆ వస్త్రాలను ఉడిచేయండి. అలానే ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడైనా స్వామివారి, అమ్మవారు ఉంటే కనుక మట్టి ప్రతిమలో 2 ఒత్తులేసి కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసి దీపారాయణ చేస్తే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగైతే కనపడుతూ ఉంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.